శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని 1950 సంవత్సరంలో దగ్నం చేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారని మీకు తెలుసా? 70 సంవత్సరాల క్రితం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం క్రూరముగాలు ఎక్కువగా సంచరించే అడవిలో ఒంటరిగా ఉండేది. ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో మనుషుల నివాసాలు ఉండేవి. కానీ జూన్ 14, 1950 సంవత్సరంలో ఆలయ పూజారి వచ్చి చూసేసరికి శబరిమల మొత్తం తగలబడి కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి గర్భగుడి మొత్తం ధ్వంసం చేయబడి ఉంటుంది. కోట్లాది మంది ప్రజల భక్తికి నమ్మకమైన అయ్యప్ప స్వామి విగ్రహం యొక్క చేతులు విరిగిపోయి విగ్రహం ఎడం వైపు బాగా దెబ్బతినిపోయి ఉంటుంది. ఆలయం దగ్నమైన కొన్ని రోజుల కేసు విచారణ నిమిత్తం ఆలయాన్ని పరిశీలించడానికి వచ్చిన కొల్లం డీఎస్పీ ఆలయ ప్రవేశం వద్దున్న ఇతర తలుపుల మీద 15 ఘాట్లను గుర్తించాడు. ఆలయ పరిసరాల్లో దొరికిన గొడ్డలితోనే విగ్రహాన్ని ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆలయంలో ఉన్న వస్తువులను కానీ ఆభరణాలను కానీ ఏవి వారు ఎత్తుకొని వెళ్ళలేదు. కేవలం అయ్యప్ప స్వామి ఆలయాన్ని దగ్నం చేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. చివరికి ఆలయాన్ని మొత్తం పరిశీలించిన పోలీసులు ఎవరో ఆలయాన్ని 5 గంటల పాటు నిర్విరామంగా ఉద్దేశపూర్వకంగా దగ్నం చేసినట్లు గుర్తించారు. విగ్రహం పూర్తిగా దెబ్బతినడంతో అదే ప్లేస్ లోనే మే 18, 1951 సంవత్సరంలో పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.